నల్లమల్ల ఆర్టీవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ మళ్లీ మొదలైంది. గత కొద్ది రోజులుగా పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. గతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు స్థానికులలో ఆందోళన మొదలైంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల పరిశోధన మళ్లీ మొదలైంది. గత కొద్ది రోజులుగా నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ సమీపంలో ఆంధ్ర వైపున ఫ్లైటెక్ ఏరోడ్రమ్ లో 2 చాపర్ల ద్వారా పరిశోధకులు ఏరియల్ సర్వే చేస్తున్నారు. సాగర్లోని విజయ విహార్ గెస్ట్ హౌస్ లో బస చేస్తూ ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజులుగా నల్లమల్ల ప్రాంతంలో ఇతర ఖనిజాల కోసం సర్వే జరుపుతున్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్నారు. గత కొద్ది రోజులుగా యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు ఈ ప్రాంతంలో పర్యటిస్తుండటంతో యురేనియం కోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. ఏమైతుంది దానివల్ల యూజ్ అయింది మాకు ఏం లేదు కదా. ఒకవేళ యూజ్ అయ్యేటట్టు ఉంటే మాకు వివరించండి. లేకుంటే దానికి మీరు యురేనియం కావాలని ఏదైతే పేపర్లో ప్రకటిస్తారో యురేనియం కావాలని సర్వే ఎందుకు పెట్టారో అవి వెనక తీసుకోవాలని కోరుతున్నాను. వెనక తీసుకోకుంటే మాకు తెలియపరచండి. మీ సమస్యలు ఎందుకు వస్తున్నారు అనేది మాకు కరెక్ట్ తెలియపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు అప్పుడు గత కాలం నుంచి 15 సంవత్సరాల నుంచి వస్తుర్రు పోతుర్రు, అంతేగాని మేము ఎలగొడుతున్నాం మీరు పోతుర్రు మళ్ళీ ఒక గ్యాప్ ఇస్తుర్రు. ఒక 2 ఏళ్ళు ఒక 3 ఏళ్ళు ఇస్తుర్రు, మళ్ళీ వస్తుర్రు, మళ్ళీ అదే రూట్లో తిరుగుతుర్రు. ఇది వద్దు. ఏమైనా ఉంటే గవర్నమెంట్ నుంచి స్పందించాలి. నిజానికి గతంలోనే ఈ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం శాస్త్రవేత్తలు సర్వే చేశారు. నల్లమల్ల ప్రాంతంలో 1000 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని పులిచెర్ల సమీపంలో కేకే తాండా దగ్గర క్యాంపు ఏర్పాటు చేసుకుని పెద్ద అడిసర్లపల్లి మండలం పెద్దగట్టుపై డ్రిల్లింగ్ చేసి శాంపిల్స్ కూడా తీశారు. అప్పట్లో కొద్ది సంవత్సరాల పాటు ఈ సర్వే కొనసాగింది. చందంపేట మండలం చిత్రియాల గుట్టలు పెద్దమూల గ్రామంలో 1000 హెక్టార్లలో, పెద్ద అడిసర్లపల్లి మండలంలో 1104.64 ఎకరాల అటవీ భూమిలో 196.71 ఎకరాల పట్టా భూముల్లో యురేనియం నిల్వలు ఉన్నట్లు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించారు. ఇది వరకు వస్తే ఎలా పోయినాము, మళ్ళీ వస్తారు. దాని గురించి మాకు పశువులకు మనుషులకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, వద్దని మేము కోరుకుంటున్నాం. ఇదే ఊరు కావాలి, మేము ఇట్నే బతకాలని కోరుకుంటున్నాం. మన పైన హెలికాప్టర్ తిరుగుతున్నాయి, అవి తిరగకుండా చూడాలి. నల్గొండ జిల్లా పెద్ద అడిసర్లపల్లి మండలంలోని మల్లాపురంలో రాతి నుంచి యురేనియం వేరు చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు భూసేకరణ కూడా మొదలుపెట్టారు. అయితే ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో ఈ కర్మాగారాన్ని దేవరకొండ మండలం షేరిపల్లి దగ్గర పెట్టేందుకు 200 ఎకరాల భూమిని సేకరించారు. 2003లో పెద్ద అడిసర్లపల్లిలో ఆనాటి నల్గొండ కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు అక్కడితోనే నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ శాంపిల్స్ అని మళ్ళీ వాహనాలు తిరగడం, హెలికాప్టర్లో మళ్ళీ సర్వేలు చేయడం, ఇవన్నీ బంద్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మళ్ళీ వాహనాలు కానీ ఈ శాంపిల్స్ కానీ వచ్చితే ఈసారి ఖండించడం జరుగుతుంది. యురేనియం వెలికితీతతో రేడియేషన్ బయటకు వచ్చి ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. వర్షాకాలంలో ఈ గుట్టల నుంచి వచ్చే నీరంతా నాగార్జున సాగర్ జలాశయంలో కలుస్తుంది. ఇక్కడ యురేనియం తీస్తే సాగునీరు కలుషితమై ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు. మళ్ళీ యురేనియం మళ్ళీ చాటు చేస్తున్నంట, మాకు వద్దు, వెలికాడ తిరుగుతుంది, తిరగవద్దు. మేము చాలా బాధపడ్డాం. మా తాతలు ముత్తాతలు మునుగుడు నుంచి వచ్చిండ్రు, శిశాల నుంచి వస్తే వద్దని, అప్పుడు నిరుడు మునుపేడు పెడితే వద్దని తరిమినాం. ఆడోళ్ళు మొత్తం తగులుకుండ్రు, కారం చల్లుతామన్నారు, కొడతామన్నారు. అంటే 15 రోజులు మాకు ఇబ్బంది పెట్టిరు. మాకు వద్దంటే వద్దని మళ్ళీ పంపించినాం. మళ్ళీ షాడ్ చేస్తున్నారు. సొమ్ము బ్యాంకులో ఉంటే సొమ్ము పెట్టుకుంటేవి, ఇప్పుడు మోటార్లు కాలేగో ట్రాక్టర్ కూడా తీసుకుపోతున్నాం. సార్ ఇట్లా చేస్తే ఎందుకు తిరుగుతుందో, మా అది పెద్దగట్టపోతుందని తిరుగుతుంది. యురేనియం కోసం మేమంతా పిల్లలు జల్లలం గితగిత పిల్లలు వేసుకుని ఏ రాజ్యం పోయి బతికియాలి, ఎక్కడ పోయి బతికియాలి. యురేనియం వెలికితీతను వ్యతిరేకిస్తూ గతంలోనే పెద్ద ఉద్యమాలు చేపట్టారు. ఇప్పుడు మళ్లీ ప్రజల్లో ఆందోళన మొదలైంది.